వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కూటమి ఆశావహులకు షాక్, కొత్త నియోజకవర్గాలు లేనట్లే. ఇది నిజంగా చాలామంది రాజకీయ నాయకులకి ఒక చేదు వార్త అని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయికతో ఏర్పడినటువంటి కూటమి అధికారంలో ఉంది. మరి గత ఎన్నికల్లో చూస్తే జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసింది. అదేవిధంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే మిగతా అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. మరి తెలుగుదేశం పార్టీ కోల్పోయినటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా బలమైనటువంటి నాయకులే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అందులో డౌట్ లేదు. మరి వాళ్ళు కూడా పోటీ చేయాలనుకుంటున్నారు కదా. వాళ్ళకేంటి, కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే మేము వెళ్ళొచ్చు ఆ నియోజకవర్గాలకు అనేటువంటి వారు ఆశావహులు. మరి జనసేన చూస్తే అది గత ఎన్నికల్లో 21 స్థానాలకే మనం పరిమితమయ్యాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా జనసేన పార్టీకి బలం ఉంది. కనీసం 40 స్థానాలైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోతే క్యాడర్ అసంతృప్తికి గురవుతుంది, పార్టీ ఎదుగుదల కష్టమవుతుంది అనేటువంటి ఆలోచనలో జనసేన అధిష్టానం ఉంది. బీజేపీ కూడా తన బలాన్ని పుంజుకొని ఈసారి ఒక 20 సీట్లైనా పోటీ చేయాలనే ఆలోచన వారున్నారు. సో ఎవరికి వారు వారి వ్యూహాలు, వారి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొత్త అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పేసి చాలామంది ఆశలు పెట్టుకున్నటువంటి ఆశావహులందరికీ కూడా ఒక చేదు వార్త. 2029 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఇది నిజంగా చేదు వార్త, దురదృష్టకరమైనటువంటి వార్త. సో నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నారు, చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయకుండా మరి తెలుగుదేశం కోసం సాక్రిఫైస్ చేసిన జనసేన వారు ఏమనుకున్నారు, వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే పక్క నియోజకవర్గాల్లో మనం పోటీ చేయొచ్చు అనుకున్నారు. సో మరి తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తే వారేమనుకున్నారు, మనకి కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే అక్కడ పోటీ చేయొచ్చు ఈసారని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు వారి ఆశలు అడియాచలే. సో మరి ఇప్పుడు రేపు జనసేన 40 నుంచి 50 స్థానాలు కోరుకుంటుంది, అదేవిధంగా బీజేపీ కోరుకుంటుంది, తెలుగుదేశం కూడా మరి ఇప్పుడు పోటీ చేసిన స్థానాలు నిలబెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన ఉన్నారు. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? సో ఆ తరుణంలో ఒక పిడుగు లాంటి వార్త ఇది నిజంగానే పిడుగు లాంటి వార్త అని చెప్పుకోవాలి. సో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే పరిస్థితి లేదు 2029 ఎన్నికలకి. సో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో 2029 ఎలక్షన్కి కొత్త నియోజకవర్గాల పెంపు లేనట్టే అని చెప్పేసి కేంద్రం కూడా తేల్చేసిందంట. రాష్ట్ర విభజన చట్టం 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్టంగా 225కి పెంచుకునే వెసులుబాటు జనగణన తర్వాత ఏపీ తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదిత. కేంద్రం ఎప్పుడు జనగణన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 175కి 225 పెంచుకోవచ్చు, అంటే 50 స్థానాలు పెరుగుతాయి అనేటువంటి ఒక ఆశ ఉంది. ఇప్పుడు ఆశ లేదు, అది ఎప్పుడు జనగణన తర్వాత. కేంద్రం ఈ ఏడాది జూన్ 4న 2027 జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. ఎప్పుడు జూను 2027 జూన్ 4కి కేంద్రం షెడ్యూల్ ప్రకటించింది. జనగణన తర్వాత ఏపీ తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. జనగణన తర్వాత అంట. ఎప్పుడు జనగణన చేయాలి, ఎప్పుడు నియోజకవర్గాలు పెంచుకోవాలి? కేంద్రం ఈ ఏడాది జూన్ 4న 2027 జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియకు 11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. మరి ఖర్చు అవుతుంది కదా జనగణనకి. ఎందుకంటే దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఇంట్లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అవన్నీ లెక్కించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి, ఒక సిస్టమ్ రన్ చేయాలి. కాబట్టి దానికి ఖర్చు అవుతుంది. కాబట్టి 11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది తాజాగా. అయితే జనగణన ప్రారంభమై తుది నోటిఫికేషన్ ఇవ్వడానికి కనీసం 7.5 నుంచి 2 ఏళ్ళు పడుతుందంట. దీంతో 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఇంకో 7 నుంచి 7.5 సమయం పడుతుంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ని నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్ మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు సాధ్యం కావు. మరి ఎంత సమయం పడుతుంది? జనగణన జరగాలంటే మరి అనేకమైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. సంవత్సరం పడుతుంది, 7 నుంచి 2 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తిరిగి మరి తుది నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి ఇంత జరగాలంటే 2029 ఎన్నికల నాటికి ఇంపాసిబుల్ అవ్వదు. ఆ తర్వాత పునర్విభజన చేపడితే 2034 ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయి. ఏది ఇప్పుడు మనం చెప్పుకున్నంత సక్రమంగా జరిగితే 2034 వస్తాయి కొత్త నియోజకవర్గాలు. అంటే
8 సంవత్సరాల వరకు ఇక కొత్త నియోజకవర్గాలు లేనట్టే. 2029 ఎన్నికలకి కొత్త నియోజకవర్గాలు లేనట్లే. ఆశలు పెట్టుకున్న ఆశావహుల ఆశలు గల్లంతు. అరే ఈసారి సీట్ రాలేదు కదా, వచ్చే ఎన్నికల్లో మరి కూటమిలో మరి పక్క నియోజకవర్గాన్ని తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు మీ ఆశలను చంపేసుకోండి. మీ ఆశలు అడియాశలు అయిపోయాయి. మీకు ఇక ఉన్న నియోజకవర్గాల్లోనే ఫైట్ చేయాలి. ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల్లో మీ పట్టు మీరు నిలుపుకోవాలి. అంతేగాని ఇంకొక 50 కొత్త నియోజకవర్గాలు వస్తాయి అని చెప్పేసి జనసేన ఇప్పుడు 21 పోటీ చేశాం కదా, 50 కొత్తవి వస్తే అందులో 20-25 పోటీ చేద్దాము, ఇంకొక 20 తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఇంకొక 5-10 బీజేపీ పోటీ చేస్తున్నాను అనుకుంటే ఆశ అడియాసలు అయ్యేటట్టుంది, ఆశలు గల్లంత అయ్యేటట్టుంది. నిజంగా ఇది చేదు వార్త, కూటమికి చేదు వార్త. వైసీపీకి ఏం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. ఆ నియోజకవర్గానికి ఆ క్యాండిడేట్కి ఇచ్చారంటే అంతే. ఇప్పుడు ఈ కూటమిలో బలంగా ఉండేటువంటి నేతలు జనసేన తెలుగుదేశం బలమైన నాయకులు ఉన్నారు. ఒక నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఇద్దరు పట్టుబడితే ఆ ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు వైసీపీ వైపు చూసేటువంటి ప్రమాదం ఉంది. సో మరి వారికి అభ్యర్థులు లేరు కదా కొన్ని నియోజకవర్గాల్లో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారికి అవకాశం ఇచ్చిందే ఇస్తారు. కాబట్టి ఇది నిజంగా కూటమికి ఒక చేదు వార్త అని చెప్పుకోవాలి. కూటమి ఆశావహులకి నిజంగా ఇది ఒక షాక్. 2034కి కొత్త నియోజకవర్గాలు వస్తే అప్పటికి రెడీగా ఉండండి. 2029కి కొత్త నియోజకవర్గాలు వస్తాయి, మేము ఎక్కువ స్థానాలు పోటీ చేయొచ్చు, లేకపోతే పలానా నియోజకవర్గంలో మేము పోటీ చేయొచ్చు, కొత్త నియోజకవర్గాన్ని ముందుగానే అక్కడికి వెళ్ళేసి వర్క్ చేసుకుందాం అని అనుకుంటే అది జరిగే పని కాదు. సో కాబట్టి ఇది కూటమి ఆశావహులకు పెద్ద షాక్ అని చెప్పాలి.